బొక్కోడు మ్యూజిక్ బొక్కోడు మ్యూజిక్ దుమ్మన్నంగా అతని గురించి చెప్పాల్సిన పని లేదు. చెప్పు ఎలా 4 ఫ్లాపులతో ఉన్నాడు విజయ్ దేవరకొండ. అన్న ఎలా అనిపించింది సినిమా? అన్న ఎలా అనిపించింది? అన్న ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? సూపర్ ఉందన్న సినిమా. ఇప్పుడు వేసుకోవచ్చు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ చాలా స్లోగా ఉంది స్టార్టింగ్ నుంచి. ఓకే. మూవీ వచ్చేసి లాస్ట్లో రీసెంట్ పాస్ట్లో మనం చాలా చూసాం. లేపుదామని ట్రై చేశారు, మేబీ వర్కౌట్ అవ్వలేదు. సరే మరి విజయ్ దేవరకొండ కెరీర్ అయిపోయింది, మన కెరీర్. బ్లాక్ పోస్టర్ సినిమా అదిరిపోయింది అన్న. విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇచ్చిండు, అదిరిపోయింది సినిమా. అయితే యాక్టింగ్ అయితే బాగా చేసిండు. ట్విస్ట్లు అయితే అసలు మెంటల్. ఓకే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. అసలు అనిరుద్ అయితే సూపర్ రఫ్ అడిచేసాడు మొత్తం. సత్యదేవ్ యాక్టింగ్. సత్యదేవ్ అయితే సూపర్ చేసాడు. సూపర్ హిట్. సత్యదేవ్ వెంకటేష్ అయితే అసలు ర్యాంప్ ఆడిచ్చేసాడు. హీరోయిన్ దొరికి. హీరోయిన్ కి అయితే అంత స్కోప్ ఏం లేదు దీనిలో. సెకండ్ హాఫ్ లో మేబీ చూడొచ్చు. బ్లాక్ బస్టర్ రా సినిమా. పక్కా 100% బ్లాక్ బస్టర్. 100%. ఏం నచ్చింది మీకు సినిమాలో? సినిమాది అదే బ్రదర్ అట్లా కాంబినేషన్ లో ఉంటది. సో సినిమా అయితే సెంటిమెంట్ బాగుంది. సెంటిమెంట్ అంటే అన్నదమ్ముల సెంటిమెంట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా? అనిరుద్ అయితే బ్యాక్గ్రౌండ్ మొత్తం కంబ్యాక్ సాలిడ్ అని చెప్పొచ్చు. ప్లస్ పాయింట్ అంటే అదే. ఫైట్ అయితే వాళ్ళ అన్న కోసం అయితే బాగానే చేస్తారు, ఫైటింగ్ యాక్టింగ్. సో సినిమా అయితే ఓవరాల్గా బాగుంది. బీజిఎం అయితే అదిరిపోయింది. అనిరుద్ అయితే వేరే లెవెల్ కొట్టేసాడు బీజిఎం అయితే. అంటే కేజీఎఫ్ రేంజ్ ఆ టైప్ కాదులే కానీ కొంచెం ఇది డైరెక్షన్ ఎలా అనిపిస్తుంది? అది బాగుంది. నాకైతే బేస్ నచ్చింది అన్న. మొత్తం మ్యూజిక్ అయితే పర్లేదు, బాగానే చేశారు. విజయ్ దేవరకొండ యాక్టింగ్ అంత అనిపించలేదు. డైలాగ్ డెలివరీ ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుండే, సెకండ్ హాఫ్లో కొంచెం పోయింది. అసలు ఆ తేల్చేసాడు స్టోరీ మొత్తం. అట్లా ఉండకుండా ఉంటే బాగుండేది. మళ్ళీ 2 పార్ట్స్ చేయాల్సిన అవసరమే లేకుండే. 2 పార్ట్స్ ట్రెండ్ వచ్చిన దగ్గర నుంచి సెకండ్ పార్ట్కి సెకండ్ హాఫ్ నాట్ సాటిస్ఫైడ్. ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది. స్టోరీ బాగుంది, ఎలివేషన్స్ ఇచ్చారు కానీ అంత సెట్ అవ్వలేదు అనిపించింది. ఏమో విజయ్ దేవరకొండ యాక్టింగ్ కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంది అనిపించింది నాకైతే. బీజే మొత్తం సూపర్ ఉంది. చాలా డిఫరెంట్ ఉంది కానీ ఇంకా అర్జున్ రెడ్డి అనిపిస్తుంది దాంట్లో కూడా. అంటే క్యారెక్టరేషన్ వేరే కానీ నా క్యారెక్టర్ అంత మంచి ప్లే చేయాలనిపిస్తుంది. సెకండ్ హాఫ్ పోయింది, ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది. సత్యదేవ్ యాక్టింగ్ సూపర్ ఉంది. బీజం కూడా హైలైట్ ఉంది. అసలు బీజం వల్ల చూసాం మొత్తం సినిమా, లేకపోతే సెకండ్ హాఫ్లో వచ్చేవాళ్ళం. మూవీ అయితే పర్లేదన్న. ఫస్ట్ హాఫ్ ఉన్నంత సెకండ్ హాఫ్ ఫుల్ ఆఫ్ చేయలేకపోయారు, కానీ పర్లేదు, ఒక గుడ్ వాచ్ అనే చెప్పొచ్చు. అంటే ఇది వరకు చూసుకున్న విజయ్ దేవరకొండ సినిమాల నుంచి ఇది చూసుకుంటే కొంచెం మొత్తం టోన్ వేరే ఉంటుంది. అంటే లాస్ట్ క్లైమాక్స్లో సీక్వెల్కి ఏదో కొంచెం హింట్ వదిలారు, బట్ అఫీషియల్గా అయితే ఏం చెప్పలే కింగ్డమ్ 2 ఉన్నట్టుగా. మరి చూడాలి, ఇంకా మనమైతే ఏం చెప్పలేం. కానీ మూవీ అయితే పర్లేదన్న, గుడ్ వాచ్. సాంగ్స్ అన్నీ పర్లేదన్న. అనిరుద్ధిని తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ అయింది. ప్రతి సీన్ అయితే ఆల్మోస్ట్ ప్రతి మూవీ అయినా ప్రతి సీన్ అయినా బీజిఎం మీద బేస్ అయి ఉంటుంది. ఇంకా అనిరుద్ధ్ అంటే 100కి 200% ఇచ్చినని చెప్పుకోవచ్చు. అదే అంటే జెర్సీ చూసినంత ఉండకపోవచ్చు కానీ ఒక రకంగా పర్లేదు. ఆ మూవీ మీద కంపేర్ చేసుకుంటే కొంచెం ఒక మెట్టు కిందనే చెప్పొచ్చు, కానీ మూవీ పర్లేదు, ఓకే, ఒక గుడ్ వాచ్ అని అయితే చెప్పొచ్చు. పడినట్టు అన్న. ఇది వరకు మూవీస్ అన్ని డిజాస్టర్ అయినాయి. ఇప్పుడు ఈ మూవీ అట్లీస్ట్ ఒక అబవ్ యావరేజ్ సూపర్ హిట్ అయినా పర్లేదు, ఎందుకంటే ఆయనకు ఒక కంబ్యాక్ లాగా పర్లేదు, బాగానే ఉంది మూవీ అయితే, హిట్ పడినట్టే. బ్యాక్ టు అర్జున్ రెడ్డి అంటే అర్జున్ రెడ్డి అది వేరే ఒక సెటప్ అంతే. ఇంకా దానికి తగ్గట్టు మూవీ అంటే ఇంకా మేబీ ఇన్ ఫ్యూచర్ రావచ్చు, బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ మూవీకి దీన్ని కంపేర్ అయితే చేయలేము. అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా వెళ్ళింది డ్రామా అదంతా. సో స్టోరీ బిల్డ్ చేశారు ఫస్ట్ హాఫ్ మొత్తం. సెకండ్ హాఫ్ కొంచెం ఒక హై ఎక్స్పెక్ట్ చేసాం యాక్షన్లో, క్లైమాక్స్కు బాగా హై వచ్చింది అని. సో అంత హై లేదు. సో సెకండ్ హాఫ్ బీజిఎం కూడా అంత ఇంపాక్ట్ అనిపించలేదు. ఇట్స్ ఎ గుడ్ వాచ్, యాక్టింగ్ అందరు బాగా చేశారు, బట్ వీ ఎక్స్పెక్టెడ్ మోర్ ఇన్ ద సెకండ్ హాఫ్. అది స్టోరీ ఓకే, సెకండ్ హాఫ్ యాక్షన్ ఇంకొంచెం ఆ వచ్చిన హైకి యాక్షన్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. పార్ట్ 2కి పెట్టారు అదంతా. అంటే యాక్షన్ తగ్గిందంటారా? అంటే సెకండ్ హాఫ్ కూడా మొత్తం బ్రదర్ ఎమోషన్ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి యాక్షన్ కొంచెం నెసిటీ అనిపించింది ఇంకొంచెం. సో అది డౌన్ అయింది. అంటే హీరోయిన్ యాక్చువల్లీ చెప్పొచ్చో చెప్పకూడదు, బట్ హీరోయిన్ క్యారెక్టర్ చాలా కట్ చేస్తారు. ఈవెన్ ద సాంగ్ కూడా లేదు, హృదయం లోపల సాంగ్ కూడా లేదు సినిమాలో. బీజిఎంఏ కొంచెం డౌన్ అయింది సెకండ్ హాఫ్. అది ఇంకొంచెం బాగుంటే ఇంకా సినిమా బాగుండేది. బీజిఎం అండ్ యాక్షన్ కొంచెం. అన్న ఎలా అనిపించింది సినిమా? బాగానే ఉంది, కొంచెం స్లో నేరేషన్, ఓవరాల్గా ఓకే. హిట్ కొట్టేశాడు. సూపర్ క్లైమాక్స్ అయితే ఇంకా వేరే లెవెల్. లాస్ట్ 10 to 15 minutes దుమ్ములేపాడు. పార్ట్ 2 లాగా ఇంటి ఇచ్చారంటున్నారు. అవునా? పార్ట్ 2 ఉంది. విలన్ వెంకట్
వెంకట్ అతను కూడా టాప్ నాచాడు. అతను విలన్కి ఇంకా సెట్ అవుతాడు ఇంకా సూపర్గా. ఏం లేదు హీరోయిన్ అంతగా. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ ఏం లేవు. అన్న తమ్ముళ్ళది ఒక సాంగ్ ఉంది, అది ఒకటి ఉంది. కదిలే సాంగ్ ఎలా అనిపించింది? కదిలే సాంగ్ ఎలా అనిపించింది? హైలైట్ అన్న అది గూస్ బంప్స్ వస్తుంది ఆ సాంగ్ వింటేనే. ఓవరాల్ గా సినిమా గురించి ఏం చెప్తారు మీరు? చాలా బాగుంది సినిమా, మాత్రం చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ కంటే పడిందంటారా విజయ్ దేవరకొండకి? మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే ఇది చాలా బాగుంది, చాలా బాగుంది. రగిలే సాంగ్ ఎలా ఉంది? రగిలే సాంగ్ ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే సాంగ్స్ అంతా నోటీస్ చేయలేదు, అంటే యాక్షన్ చాలా బాగుంది. యాక్షన్ జరుగుతూ ఉంది, ఆ ఫ్లోలో వెళ్ళిపోయింది అంతే. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బీజిఎం అదర్ కొట్టేశారు.